వైఎస్ఆర్ జంక్షన్ నుంచి దర్వేశ్వరం వరకు ఒక స్పెషల్ రోడ్, డబుల్ రోడ్ విత్ డివైడర్, సెంట్రల్ లైటింగ్ తోని 50 కోట్ల రూపాయలతో టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకొని వారం 10 రోజుల్లో పనులు ప్రారంభించి దాదాపు దర్వేశ్వరం వేలాది మంది భక్తులు పెరిగి నల్గొండ టౌనే కాదు హైదరాబాద్ నుంచి చుట్టుపక్కల జిల్లాలకు వెళ్ళి దర్వేశ్వరం వెళ్ళమంటే కోరిన కోరికలు తీర్చే దేవత 24 ఫంక్షన్లు కూడా వెళ్తాయి. అక్కడ నల్గొండలో ఏ ఫంక్షన్ చేయాలి గతంలో యాక్సిడెంట్ అయిపోవడం జరిగింది, కాళ్ళు చేతులు మురిగిపోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ 50 కోట్ల రూపాయలు మున్సిపల్ సరిహద్దు ఇది. ఇక్కడనే మనం ఔటర్ రింగ్ రోడ్డు గడ్కరీ గారితో తీసుకొచ్చి నేను 700 కోట్లతో పాటు R&D 200 కోట్లు కలిపి 900 కోట్లు రింగ్ రోడ్డు కూడా పనులు నడుస్తున్నాయి. ఈ 50 కోట్లతోని మధ్యలో సెంట్రల్ లైటింగ్ పెట్టి యాక్సిడెంట్ చేయడం, మీ మినిస్టర్ కాగానే దర్వేశ్వరం దగ్గర సిసి రోడ్డు కానీ కొత్త బ్రిడ్జి కట్టడం కానీ చేయడం జరిగింది. దర్వేశ్వరంకి వెళ్ళి హ్యామ్ పద్ధతిలో గుర్రంపూడు, పల్లెపల్లి, దేవరకొండ, ఢిల్లీ వరకు దాదాపు 180 కోట్లతో డబుల్ రోడ్, కొత్త రోడ్డు కూడా శాంక్షన్ చేసి టెండర్ పిలవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 11,334 కోట్లు ఒకటేసారి 32 ప్యాకేజీలు హ్యామ్ పద్ధతిలో R&D మినిస్టర్గా 2 ఏళ్లు కష్టపడి శాంక్షన్ చేపించి రాష్ట్ర ప్రభుత్వం కూడా దేశంలోనే మోడల్గా ఉండే విధంగా ఆ 11,000 కోట్లు సహకారంతో 6,000 కోట్ల రోడ్లు, దాంతోపాటు ఇవాళ హైదరాబాద్ విజయవాడ 10,410 కోట్లతోని హైదరాబాద్ విజయవాడ మల్కాపురం వరకు ఎట్టిగా ఉన్నప్పుడు చేపించిన ఇవాళ అక్కడి నుంచి విజయవాడ 2 గంటలు చేరే విధంగా జనవరి మాసంలో టెండర్లు పెట్టి 1.5 సంవత్సరాల్లోనే ఆ రోడ్డు పూర్తి 8 లేన్గా చేస్తున్నారని చెప్పి, దాంతోపాటు మన శ్రీశైలం రోడ్డు మన మన్ననూరు నుంచి శ్రీశైలం 52 కిలోమీటర్ సింగిల్ ఫ్లైఓవర్ దేశంలో ఎక్కడ లేదు. 52 కిలోమీటర్ రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి రోడ్డు వెడల్పు చేస్తాను వీలు లేదు. నైట్ ప్రయాణం బ్యాన్. అక్కడ మనం శ్రీశైలం పోతే ఆ శివయ్య దర్శనం చేసుకుంటే ఆ నైట్ అండ్ అక్కడ చేయాలంటే వసతి కూడా తక్కువ, లక్షలాది మంది వస్తున్నారు. కాబట్టి ఆ ఫ్లైఓవర్ కూడా మంజూరు చేయడం జరిగింది. ఎస్టిమేట్ వరకు నడుస్తున్నది. దీంతో పాటు వివిధ రకాల హైవేలు, నల్గొండ పట్టణంలో 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూ పోతున్న సందర్భంగా నిన్ననే ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది. ఈరోజు ప్రజలకు కూడా ఒకటే కోరుతున్నాం, ఒకవైపు పేదలకు సంబంధించిన ఇందిరమ్మ ఇల్లు కానీ పేదలు 10 ఏళ్ళుగా ఇల్లంటే మర్చిపోయింది పేదవాడు అనేవాడు. రేషన్ కార్డు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇవాళ ఉచితంగా మాలకిందాక ఉచితంగా ఆర్టీసీలో ఎన్నుకోండి, మీరే ఎన్నుకోండి, పనులు మాత్రం చేయించుకోండి. ఒక యువకుడిని 24 గంటలు మీకు తెలుసు యువకులు ఎవరు గ్రామాలలో యాక్టివ్గా పనిచేస్తారో వాళ్ళని వార్డు మెంబర్గా, సర్పంచ్గా ఎన్నుకోండి. ఏ పనున్నా సరే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే మీ అందరికీ తెలుసు, నా ప్రాణం కంటే ఎక్కువ నా నల్గొండ ప్రజలే నా ప్రాణం కంటే ఎక్కువ, అంత బాగా ప్రేమిస్తాను మిమ్మల్ని. కాబట్టి మీ అందరికీ చెప్తున్నా, 450 కోట్ల ఏఎంఆర్పీ లైనింగ్ 30 జనాలు మొత్తం పూడ్చుకపోతే, డిస్ట్రిబ్యూటర్ జనాలు పూడ్చుకపోతే నా సొంత డబ్బులు పెట్టి కాలువలు సాఫ్ చేశారు. ఇలా మెయిన్ కెనాల్కి లైనింగ్ జనరల్ ఇవన్నీ పూర్తి కావాలంటే ఆ గ్రామాలు బాగుపడాలన్న సర్పంచులు అధికార పార్టీ మన పార్టీ ఇంకా 15 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. 10 ఏళ్ళు టీఆర్ఎస్ తీసినాం. కవిత ఒక్కటి చాలు. ఇప్పుడు కవిత ఒక్కొక్క మినిస్టర్ 8,000 కోట్లు చూసుకున్నాం లెక్కలతో సహా చెప్పింది. కాబట్టి ఇక నేను టీఆర్ఎస్ని విమర్శించదలుచుకోలేదు. టీఆర్ఎస్ అనేది గతం, ఆ పార్టీ అనేది లేదు. బీజేపీ అయితే మన దగ్గర అసలే లేదు. ఉన్నది ఏకైక పార్టీ కాంగ్రెస్. ఈ 3 ఏళ్ళు వచ్చే 5 ఏళ్ళు, ఆ తర్వాత 5 ఏళ్ళు ఆ విధంగా అధికారంలో ఉంది. ఇందిరమ్మ రాజ్యం, సోనియా గాంధీ రుణం తీసుకుంటాం. తెలంగాణ రాదని కూడా తెలంగాణ వచ్చింది కాబట్టి